హాయ్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఏంటంటే ఇన్ని రోజులు వీడియో చేయకుండా దానికి రీజన్ మన షోల్డర్ మజిల్ అయితే కట్ అయింది అనమాట. కట్ అవడం అంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువగానే అయింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు దాన్ని ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది. చూసారు కదా, ఇది అనమాట. యాక్చువల్గా నిన్ననే చేద్దాం అనుకున్నా, కానీ నిన్ననే అయితే వచ్చినా అనమాట. ఇది వచ్చేసి సెకండ్ సెషన్. ఫస్ట్ అయితే 1 వీక్ తీసుకున్నా. సో దాని తర్వాత కావాలంటే మళ్ళీ కంటిన్యూ చేద్దామనేసి. సో చలో లోపలికి వెళ్ళేసి చూపిస్తా లోపల ఎలా ఉంటుందో. వెళ్ళిపోతున్నాం బూత్ బంగ్లాలోకి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్ మంది. థర్డ్ ఫ్లోర్ బూత్ బంగ్లాలో ఉందా? ఇంత చిన్నగా ఉంది చూడండి. రాత్రిపూర్లో వస్తే దడుచుకుంటారేమో పాపం, అంతే. ఇదేనయ్యా మన సెషన్స్కి 5 minutes అండి. లోపల సెషన్ జరుగుతూ ఉంది. వెయిట్ చేద్దాం. ఇవేవో కప్పల్స్ పెట్టారా, మీరే చూడండి. ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ పెట్టారు, దానిపైన హీటరు, దానిపైన క్లాత్. చలో వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే అయిపోయింది. సో చేస్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. సో ఏంట్రా అంటే వర్త్, మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళు చేసే సర్వీస్కి. యాక్చువల్గా మా ఫ్రెండ్ సజెషన్ చేసినాడు కాబట్టి ఇంకా కొంచెం డిస్కౌంట్లో చేస్తారన్నమాట మనకి. లేదంటే అయినా బిల్లు వాచిపోయేది. పర్లే, కొంచెం బెటర్గానే ఉంది. నేను దాన్ని అలానే లైట్ తీసుకొని ఇంటగినా మళ్ళీ సీరియస్ ఇంజరీ ఏమైనా ఇంటగినా మళ్ళీ నేనే బాధపడేది. తప్పు చేసా. 1 month అవుతుంది ఇప్పటికి. 1 month బ్యాకే రావాల్సింది. ఏం చేయలేం, టైం చూద్దాం. ఇంకా రికవరీ అయిపోతే షోల్డర్ వర్కౌట్ చేయక ఇప్పటికి 2 weeks అవుతుంది. ఇంకో 1 week ఉంది రెస్ట్ పీరియడ్. ఏం చేయలేం, అంతే. పర్లే, కాఫీ బాగానే ఉంది. ఇంకోటి ఏం తెలుసా, ఇది హోటల్ చూడడానికి కింద బాగుంది కదా. దీంట్లో వచ్చేసి 18 rupees అనమాట బ్లాక్ కాఫీ. బయట మన ఉడిపి కానీ విష్ణు పార్క్ కానీ దాంట్లో తీసుకున్నాం ఏంటంటే 20 rupees తీసుకుంటారు. 2 రూపాయలు కాఫీ పొడి వేసి ఉడికి నీళ్ళు పోసేదానికి 20 రూపాయలు. ప్రాఫిట్ బాగుంది కదా, ట్రై చేయండి మీరు కానీ. సో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి వర్కౌట్ చేయడానికి అయితే వచ్చిన. సస్పెన్స్ ఏమంటే రెనోవేషన్ జరుగుతుంది, చూడొచ్చు. మొత్తం అంతా రెనోవేషన్ జరుగుతుంది. మనకు కావాల్సింది ఆ మిషన్. మిషన్ ఉంటే సరిపోదు, లేపేద్దాం. సో చెప్పాలంటే యాక్చువల్గా ఈరోజు మంది అప్పర్ బాడీ వర్కౌట్ అనమాట. అప్పర్ బాడీ వర్కౌట్ అంటే చెస్ట్, షోల్డరు అండ్ ట్రైసెప్స్ వస్తాయి అనమాట దాంట్లో. కానీ మనకేమి షోల్డర్ ఇంజరీ ఉంది. సో ఇంత అమౌంట్ పెట్టి ఇంత స్ట్రగుల్స్ అయ్యి రికవరీ కోసం ఇంత స్ట్రగుల్స్ పడుతున్నాం. సో ఇప్పుడు మళ్ళా మనం వర్కౌట్ చేసి దానికి ప్రాపర్ రెస్ట్ ఇవ్వకుండా, సో ఎందుకులే అనేసి వర్కౌట్ వద్దనుకుంటాను ఈ వీక్. సో మనం వర్కౌట్ వద్దనుకున్నా మన మైండ్ ఊరుకోదు కదా. సో అందుకనేసి బైసెప్ అండ్ ట్రైసెప్ చేద్దాం. సో బైసెప్ ట్రైసెప్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ రేడియల్స్లో అయితే అంత ఎఫెక్ట్ పడదు. చూద్దాం, ఎఫెక్ట్ పడేలా ఉందంటే అయినా కొంచెం తగ్గించేసి వేరే ఆల్టర్నేట్ ఏమైనా చేసుకుందాం. చలో ఫస్ట్ వచ్చేసి ట్రైసెప్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి సెకండ్ సెట్. వెయిట్ ఎక్కువ తగ్గించుకుందాం.
ఎనర్జీ అయితే ఫుల్గా డ్రాప్ అయిపోయింది. ఇది మన థర్డ్ వేరియేషన్. ఇప్పుడు 2 ట్రైసెప్స్కి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బైసెప్స్ అనమాట. యాక్చువల్గా హ్యామర్ కర్ల్స్ మనం దీంట్లో డంబుల్స్లో కూడా చేయొచ్చు, బట్ ఎప్పుడో డంబుల్స్లో ఏం చేస్తామని ఇప్పుడు కేబుల్లో చేస్తున్నాం అనమాట. లెట్స్ గో. ఇది బైసెప్ అనమాట. ఇదే లాస్ట్ వేరియేషన్ బైసెప్కి. హ్యామర్ కర్ల్స్ ఒకటి, ఇదొకటి సరిపోతుంది. బైసెప్కి 2, ట్రైసెప్కి 2. ఫోర్ ఆర్మ్స్కి చూద్దాం, టైం ఉంటే చేద్దాం. లెట్స్ గో. వర్కౌట్ అయితే అయిపోయింది. ప్రశాంతం ఇంటికి వెళ్ళి తినేసి ఫస్ట్ పడుకోవాలి. ఎనర్జీనే లేదు అసలు. ఓకే గైస్, సో ఈ వీడియో అయితే ఇంతో ఎండ్ చేస్తా. ఎనర్జీ లేదు మాట్లాడేదానికి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.